అరే మామ, ఇప్పటివరకు నా సబ్స్క్రైబర్స్ నేను మీ యుఐడీస్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ చేయండి, వాటిని తీసుకొని నేను రేటింగ్ ఇస్తాను అన్నాను కదా. ఇదంతా జుజుబి, కానీ డిఫరెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో మెన్షన్ చేసి ఐడి చూపించానా, నా ఐడికి రేటింగ్ ఇవ్వన్నా అనే వాళ్ళని చూపిస్తే, అంతేకాకుండా చాలా మంది నా యుఐడికి రిక్వెస్ట్ పెట్టారు వాళ్ళ ఐడీస్ తీసుకొని జస్ట్ రేటింగ్ ఇవ్వడమే కదా మామ, రివ్యూ కూడా చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియోలో మీరు ఉంటారు మామ, వేరే లెవెల్ ఉంటుంది వీడియో మాత్రం. సబ్స్క్రైబ్ చేసుకో ఫస్ట్. సబ్స్క్రైబర్ యూఐడి నెంబర్ 5 గా చూసుకుంటే ఈ ఒక్క ఐడి మాత్రం నేను ఇన్స్టాగ్రామ్ నుంచి అండ్ నా రిక్వెస్ట్ పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి కాదు, కమెంట్ సెక్షన్ నుంచి మాత్రం తీసుకున్నా. ఎందుకంటే చూడు, ఇది వచ్చేసరికి మన సాయి చరణ్ బ్రో కమెంట్ చేశాడు, నా ఐడిని చూపి పో బ్రో నీ మీద అలిగానంట. అయ్యో, దాంతో పాటు మనోడు చూడు ప్లీజ్ అని కూడా పెట్టాడు. అరే యార్, మనోడు నా సబ్స్క్రైబర్ నా మీద అలిగితే నాకు ఎలా ఉంటది, సో ఏదో ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. సో దానికోసం మనోడు ఐడి తీసుకుంటున్నాను. మనోడు కనుక చూసుకుంటే 5 hours ago లాగిన్ ప్రెసెంట్ యాక్టివ్ లో ఉన్నాడు. మనోడు నేమ్ మాత్రం చూసుకుంటే డిఎంఎన్ దయ అనమాట. డిఎంఎన్ దయ. మనోడు నేమ్ వచ్చేసరికి లెవెల్ మాత్రం 64 విత్ లైక్స్. సో 7.9k లైక్స్ అయితే ఉన్నాయి మామ. బండిలు కూడా బుర్రపాడు మామ. సమ్మర్ బీచ్ థీమ్ పైన, అంటే సమ్మర్ థీమ్ పైన వచ్చేసరికి బండిలు వేసుకున్నాడు. టీ షర్ట్ గాలాడేలుగా, ప్యాంట్ ట్రాక్ ప్యాంట్ లాగా ఉంది, కొంచెం గోలగోలుగా ఉంది, చెప్పులు సరదాగా ఉంటుంది, షూ లేకుండా గాలాడుతూ ఉంటాయి ఏళ్ళు కూడా. అండ్ మెయిన్ ఇక్కడ చూడు, నువ్వు గిల్లు చూసుకున్నట్లయితే డిడిజి సోల్జర్స్ అంట. దాంతో పాటు ఇక్కడ చూడు, ఇక్కడ అనంతపురము M1873 అనేది సో 42 ప్లేస్ లో ఉన్నాడు. ఇంతకు మించి ఇంకేమన్నా కావాలా, వేరే లెవెల్ కదా. దాంతోపాటు మనోడు క్యాప్ సో నెక్స్ట్ లెవెల్ అనమాట. కళ్ళజోడు కింద పెట్టుకున్నాడు, క్యాప్ పైన కూడా పెట్టుకున్నాడు. ఓవరాల్ కంప్లీట్ ప్రొఫైల్ కనుక చెక్ చేసుకుంటే, అరే మనోడు ఇక్కడ నరేటో బండిల్ ఉంది, సాస్కే ఉచిహా బండిల్ ఉంది, అండ్ కకాషి హటాకే బండిల్ ఉంది. ప్లస్ మనోడి దగ్గర చూసుకుంటే దట్ ఆ జాకర్ బండిలు, ఆ ఫీమేల్ బండిలు, సో ఆ మ్యాజిక్ క్యూబ్ లో వచ్చే బండిలు వేరే లెవెల్ మావా. దాంతోపాటు గిల్డ్ వచ్చేసరికి లెవెల్ 5. సో ప్లస్ ఒక మంచి గిల్డ్లో ఉన్నాడు. సో దట్స్ వై వచ్చేసరికి మనోడు మాత్రం ప్రొఫైల్లో పెట్టుకున్నాడు అనమాట గిల్డ్ అంతా వచ్చేసరికి. అండ్ మై గేమ్ ప్లే డిపెండ్స్ ఆన్ మై మూడ్. సో ఐఎమ్ ఏ తెలుగు ప్లేయర్ అని చెప్పి బయోలో క్లియర్ గా మెన్షన్ చేశాడు. ఇతను ఒక ప్యూర్ తెలుగు ప్లేయర్. ఇంత చూసాం కదా మావా, మరి విష్ లిస్ట్ చూద్దామా. సో ఎందుకంటే ప్రతి ఒక్క ప్లేయర్ డ్రీమ్ అనమాట సో విష్ లిస్ట్ అనేది. ఎందుకంటే సో వాళ్ళ దగ్గర లేనివి విష్ లిస్ట్ యాడ్ చేసుకుంటారు. సో వస్తే బాగుంటుంది, వస్తే తీసుకుందాం అన్నట్టుగా తలా బండిల్ ప్లస్ ప్రజెంట్ సో రింగ్ ఈవెంట్ లో ఉన్న బండిల్ మాత్రమే యాడ్ చేసుకున్నా. అవి 2 మాత్రమే కావాలేమో మనోడికి. అంటే గేమ్స్ పరంగా చూసుకుంటే మాత్రం కేడి హెడ్ షాట్ సో నెక్స్ట్ లెవెల్ ఉంది మావ. మనోడు కిల్ అండ్ డెత్ రేషియో కనుక చూసుకుంటే నాకు అనిపించింది, అరే యార్ సో మరి హ్యాకర్ లెవెల్లో లేకపోయినా అబో యావరేజ్ కూడా కాదు, అబో హై అనమాట. నాకెందుకో చాలా బాగా ఆడగలడు అనిపిస్తుంది మనోడు ప్రొఫైల్ చూసిన తర్వాత. అండ్ ఈ ఐడికి వచ్చేసరికి నా రేటింగ్ మాత్రం 10 out of 9 అయితే ఇస్తున్నాను. మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు కమెంట్ సెక్షన్ లో చెప్పు. ప్లస్ సబ్స్క్రైబ్ కూడా చేసుకో. నెక్స్ట్ ఐడి చూద్దాము. ఇది నెంబర్ 4 ఐడి మావా. మనోడు మాత్రం ఎక్కడ చేసే తెలుసా, నా ఇన్స్టాగ్రామ్ లో నన్ను ట్యాగ్ చేసి నిన్న వీడియోకి ఫస్ట్ లైక్ కొట్టాను బ్రో. ప్లస్ సో నెక్స్ట్ వీడియోలో నా ఐడి చూపి అన్నా ప్లీజ్ అన్నా అని చెప్పి కమెంట్ చేశాడు. సో ఇంతలా అడిగిన తర్వాత, అది కూడా నన్ను ట్యాగ్ చేసిన తర్వాత నేను చూపించుకుని ఉంటాను. ఇన్స్టాగ్రామ్ లో మనోడు నేమ్ వచ్చేసరికి స్కారీ, అండ్ ఇక్కడ గేమ్ లేమ్ లో కూడా వచ్చేసరికి స్కారీ అనమాట. దాంతోపాటు స్కారీ 111 అండ్ దాంతోపాటు మనోడు ఉంది 111 అఫీషియల్ అనే ఒక గెలులో అయితే ఉన్నాడు. లెవెల్ చూసుకుని మాత్రం 64 ప్రెసెంట్ యాక్టివ్ ఉన్నాడు. ప్లస్ 10k లైక్స్ కూడా ఉన్నాయి మావా, హైలైట్. అండ్ ఇక్కడ చూడు నువ్వు సిఎస్ అండ్ బిఆర్ కనుక ఎంబ్లమ్స్ చూసుకుంటే 7 or 10 బాగానే మెయింటైన్ చేస్తారు. 7 or 10 కాదు, 7 or 12. ఇక్కడ ఒక విషయం అయితే చెప్తాను మామ, మీరు కూడా సో నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసుకోండి. లింక్ మాత్రం కమెంట్స్ అండ్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసి ఉంటుంది. సో బ్యాడ్జ్ ఆల్బమ్ చూద్దాం. అండ్ ఫాలో చేసుకున్న ప్రతి ఒక్కరిని అండ్ మెన్షన్ చేసిన ప్రతి ఒక్కరిని నేను నెక్స్ట్ వీడియో చూపిస్తానే ఉంటాను. ఓకే, ఈ ఛానల్ కంపల్సరీ కంటెంట్ వస్తూనే ఉంటుంది. ఎలైట్ పాసెస్ చూడు. సో మనోడు మాత్రం ట్రాప్ బ్యాచ్ దగ్గర నుంచి, అంటే సో ఒక మాదిరిగా ఈ ఓల్డ్ ప్లేయర్ కాదు, బట్ అట్లా అని చెప్పి న్యూ ప్లేయర్ కూడా కాదు మావా. సో మీడియంలో ఉన్నాడు, మీడియం కంటే కూడా సో ఓల్డ్ ప్లేయర్ అంటేనే బెటర్ ఏమో. దాంతోపాటు కంప్లీట్ ప్రొఫైల్ చూడు, ట్రాపికల్ ప్యారెట్ ఉంది, బుడ్డ గ్లోవల్ ఉంది. నేను చెప్పానని చెప్పి పెట్టుకున్నాను, లేకపోతే మన దగ్గర ఉంది కాబట్టి పెట్టుకున్నాడో తెలీదు, బట్ నెక్స్ట్ లెవెల్ మావా. దాంతోపాటు ఇక్కడ చూడు MP40 వచ్చేసరికి అన్ని ఎక్విప్ చేసుకుని, అండ్ టైటిల్స్ కూడా. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తాను మావా, ఇట్లా నేను ఎవరెవరో అయితే ఐడీస్ చూపిస్తాను వాళ్ళందరికీ నేనే రిక్వెస్ట్ పెడతాను. మీరు నాకు పెట్టినా పెట్టకపోయినా నేను ఖచ్చితంగా రిక్వెస్ట్ పెడతాను. ఒకవేళ పెడితే మాత్రం యాక్సెప్ట్ చేస్తాను. సో నన్ను యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం మీ చేతిలో ఉంది. అండ్ విష్ లిస్ట్ మా విష్ లిస్ట్ కనుక చూసుకుంటే, అరే యార్ ఇదేంటి సో ఎంటీ బ్యానరా, అరే యార్ డిఫాల్ట్ బ్యానర్ చాలా బాగుంది. సో నా దాంట్లో కూడా యాడ్ చేసుకున్నా, అంటే ఇట్లాంటివి కావాలి మామ. ఇట్లాంటివి విష్ లిస్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనేది నాకు కూడా కాన్సెప్ట్ వచ్చింది. విష్ లిస్ట్ లో మీరు మంచి యాడ్ చేసుకుంటే హెడ్ షాట్ అండ్ కిల్ డెత్ రేషియో, అంటే కేడీ రేషియో కానీ సంథింగ్, సో ప్రతి ఒక్కటి చాలా బాగుంది మా, ఎక్సలెంట్ మా. ఆల్మోస్ట్ వచ్చేసరికి ఒక హ్యాకర్ లాగా కనిపించాడు నాకైతే. సో అంటే నార్మల్గా ఉన్న జనరల్ హ్యాకర్ లాగా కనిపించాడు, బట్ బాగుంది. సో ఈ ఐడికి వచ్చేసరికి నా రేటింగ్ 10 out of 9 ఇస్తున్నా. మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సబ్స్క్రైబర్ ప్రొఫైల్ నెంబర్ 3 కనుక చూసుకుంటే, ఈ ప్రొఫైల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో చూడు, నువ్వు నాకు రిక్వెస్ట్ పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నా, అంటే ఒక్కొక్క ఐడి ఒక్కొక్క షార్ట్ నుంచి తీసుకున్నా, అర్థమవుతుందా. సో ఇక్కడ స్క్రోల్ చేసుకుంటూ అరే యార్ సో ఎవటారు బ్యానర్ అయితే బాగుంది. దాంతోపాటు నేను వెనకాల PSPK అని ఉంది, అంటే ఇక్కడ పాలిటిక్స్ చూపించలేదు, బట్ చాలా బాగుంది. సో అవతారు బ్యానర్ వచ్చేసి చూడగానే అట్లా అట్రాక్షన్ అనిపించింది. మనం టాప్అప్ చేస్తుంటాడు, మేబీ 2000 diamonds టాప్అప్ వచ్చేసరికి. సో అవతారు బ్యానర్
ఇస్తున్నారు, 30 డేస్కి ఇస్తున్నారు, లేదా పర్మనెంట్ నాకైతే తెలియదు. కానీ సో ఈ బండిల్ చూడగానే నాకు అనిపించింది, ఎందుకంటే అట్లాంటి ఒక టీ షర్ట్ నా యొక్క పాత అకౌంట్లో ఉంది, ప్లస్ ఆ ప్యాంట్. సో షూస్ వేరే వేసేవాడినేమో, అంటే షూ అనేది వేరే వేసేవాడినేమో, కానీ ఆ ప్యాంటు, సో ఆ టీ షర్ట్ యాస్టీజ్ మనోడు గిల్డ్ టీమ్ ఏజెన్సీ అని ఒక గిల్డ్లో ఉన్నాడు మామ. అండ్ సిఎస్ కావచ్చు, బిఆర్ కావచ్చు, సో ఎంబ్లమ్స్ అనేవి మంచిగా కలెక్ట్ చేశాడు. దాదాపు వచ్చేసరికి 15+ ఎంబ్లమ్స్ అనేవి కలెక్ట్ చేశాడు. అండ్ కంప్లీట్ ప్రొఫైల్ చూద్దాం. MP40 ఉంది, M10 ఉంది, సో MP40 2 ఉన్నాయి మావో, AK-47 ఉంది, సో అది కూడా level 4 అనమాట. అండ్ ఇక్కడ చూడు బ్యాడ్జ్ ఆల్బమ్ చూద్దాం. ఓకేనా, బ్యాడ్జ్ ఆల్బమ్ వచ్చేసరికి బుయా పాస్ పెద్దగా తీయలేదు, బట్ అలర్ట్ పాస్ చూస్తే మాత్రం ఒక అలర్ట్ పాస్ తీసాడు, ట్రాప్ బ్యాడ్జ్. సో అర్థమవుతుంది ఆల్మోస్ట్ వచ్చేసరికి వీళ్ళు ఒక చోట ప్లేయర్ ఏమంటే ఒకే టైంలో క్రియేట్ చేసుకున్న ప్లేయర్స్ ఏమో ట్రాప్ బ్యాడ్జ్ ముందు సీజన్ నుంచి ఆడుతున్నాడు. ఇంకా మనోడు ప్రొఫైల్లో చాలా మంచి ఐటమ్స్ యాడ్ చేసుకున్నాడు. ఇక చూసుకుంటే మాత్రం మనోడు విష్ లిస్ట్ అయితే చూద్దాం. ఈ విష్ లిస్ట్ హైలైట్ అనమాట. సో ఎందుకంటే ఒక ప్లేయర్ తను ఏమైతే కావాలి అనుకుంటున్నాడు, సో అన్ని వచ్చేసరికి విష్ లిస్ట్ యాడ్ చేసుకుంటాడు, తన దగ్గర లేనివి మాత్రమే. ఇదేంటి సంథింగ్ ఏదో షార్క్ ఉన్నట్టుంది, అరే యార్ ఇది ఖచ్చితంగా కావాలి, నేను కూడా చూసావా. సో విష్ లిస్ట్ మంచి యాడ్ చేసుకుంటే, సో మీ విష్ లిస్ట్లోంచి నేను కాపీ కొట్టి సో వాటిని నాకు కంటెంట్గా క్రియేట్ చేసుకుంటా. వేరే లెవెల్ చాలా బాగుంది. దాంతోపాటు సో గేమ్ ప్లేస్ కానీ, కిల్ అండ్ డెత్ రేషియో కానీ, సంథింగ్ హెడ్ షాట్ రేట్ కానీ వేరే లెవెల్ అయితే చెప్పాలి. అండ్ ఈ ఐడికి వచ్చేసరికి నా రేటింగ్ మాత్రం సో 10/9 అయితే ఇస్తున్నాను. సో మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు ఏంటి. అండ్ ఒకటి మామ, ఇప్పటివరకు ఈ వీడియోలో సో అర్థమవుతుంది ఒక 5 ఐడీస్ చెప్తాను కదా. సో ఆ 5 ఐడీస్ సో ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి నేనే అని, విత్ నేమ్తో సహా మామ. గేమ్లో ఈ నేమ్ నాది, సో నెంబర్ 3 నాది మామ, నెంబర్ 2 నాది మామ, ఇది మామ నాకు 10 ఇచ్చుంటే బాగుంటుంది, ఇట్లా కూడా పర్టికులర్గా కమెంట్ చేయ. ఓకేనా. సబ్స్క్రైబర్ ప్రొఫైల్ నెంబర్ 2 కనుక చూసుకుంటే ఈ ప్రొఫైల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మామ. చూడు అలాగే సేమ్ అనమాట. సో నాకు రిక్వెస్ట్లు పెట్టిన వాటిలో సో అలా సెర్చ్ చేస్తూ వస్తే ఇదేదో బాగుంది. సో నాని 777 సంథింగ్ అయితే ఉంది మామ. సో ఓకే ఏంటి సిచ్యువేషన్ అని చెప్పి ఓపెన్ చేస్తే, అరే యార్ ఒకప్పుడు నా బండిలే మామ. చాలా వీడియోస్లో మీరు చూస్తుంటారు, నా ఓల్డ్ వీడియోస్ అన్నింటిలో సో సేమ్. సో మనోడు వేసుకున్న టీ షర్ట్ అదే, అంటే సో అది ఎలా వచ్చింది నాకైతే మ్యాజిక్ క్యూబ్ సంథింగ్ ఎట్లయితే తెలీదు. సేమ్ ప్యాంటు, సేమ్ షర్ట్ లాంటిది, సేమ్ హెడ్, చెప్పులు డిఫరెంట్ అనమాట. వైట్ షూ వేసుకునేవాడిని, సేమ్ యాషీజ్ అనిపించింది. అండ్ మనోడు పెట్టుకున్న పెట్టి మాత్రం చాలా బాగుంది. దాంతో మనోడు చేతిలో చూసారా టైటానియం స్కార్ ఉంది. ఈ ప్రొఫైల్ విజిట్ చేయడం వల్ల కూడా నాకు కొత్త కాన్సెప్ట్ వచ్చింది మా, అంటే కొత్త కంటెంట్ వచ్చేసింది. సో నువ్వైతే లైక్స్ చూడు, 18K లైక్స్ విత్ మనోడు చూసుకుంటే మాత్రం టీమ్ 777 అనే గిల్లులో ఉన్నాడు. లెవెల్ చూసుకుంటే మాత్రం 71. అండ్ నేమ్ వచ్చేసరికి నాని 777 అంట. ఇక్కడ చూడు సో బ్యాడ్జెస్ కానీ అన్ని బాగానే ఉన్నాయి మా. సో బ్యాడ్జెస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఎన్ని ఎలైట్ పాసెస్, సో దాదాపు ఒక 10 ఎలైట్ పాసెస్ తీసాడు మనోడు మాత్రం. సీజన్ 7 సీజన్ 6 సో ఈ టైం నుంచి స్టార్ట్ చేశాడు గేమ్. ఇంకా MP40s మంచిగానే డెకరేట్ చేశాడు. విత్ కింద కనుక చూసుకుంటే మాత్రం 7 years to 6 years ఓల్డ్ టైటిల్ ఉంది, ఆ గ్లోబల్ ప్రీ ఆర్డర్ గ్లోబల్ ఉంది, టైటానియం స్కార్ ఉంది. ఇంతకు మించి ఇంకేమైనా కావాలా, చాలా అంటే చాలా డిమాండ్ ఉంటుంది ఈ అకౌంట్కి. ఒకవేళ బై చేసినా కానీ సో హై కాస్ట్కి వెళ్ళిద్దని నా ఒపీనియన్ మా. ప్లస్ మనోడు విష్ లిస్ట్ చూద్దాము. సో మున్నాబాయి దగ్గర ఉండే గ్లోవల్ అంటే తన లోగో గ్లోవల్ అనమాట. అండ్ యాకు సో ఇది కూడా మనకు కావాలి మా. ఖచ్చితంగా వచ్చేసరికి నేనైతే యాక్ట్ చేసుకున్నాను ఆ విష్ లిస్ట్లో కూడా. బాగుంది బాయ్, చాలా బాగుంది బ్రో. ఖచ్చితంగా నువ్వు కూడా ఈ వీడియో చూస్తే కమెంట్ చేయి. అండ్ సో ఈ వీడియోకి వచ్చేసరికి ఈ ఐడికి వచ్చేసరికి నా రేటింగ్ వచ్చేసరికి 10/10 అయితే ఇస్తున్నాను. మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు ఏంటి సిచ్యువేషన్ చెప్పి కమెంట్ చేయి. అండ్ గేమ్ ప్లే పరంగా కూడా చాలా బాగా ఆడుతున్నాడు మనోడు. లాస్ట్ అండ్ ఫైనల్ సబ్స్క్రైబర్ యూడి నెంబర్ 1 మామ. ఇది కూడా సో నాకు వచ్చిన రిక్వెస్ట్ లోంచి తీసుకున్నా. ఈ నేమ్ అయితే తేడాగా ఉంది, అంటే టాప్ లో ఉంది అనమాట. తారక్ అని అయితే ఉంది. వావ్ చాలా బాగుంది. సో మన అల్లోక్ బండిల్ అయితే వేసుకున్నాడు. ప్లస్ ఆ హెడ్, సో ఒకప్పుడు నేను పెట్టుకున్న హెడ్ అది కూడా ఏంటి మామ. ఈ వీడియోలో మాక్సిమం సో నేను ఒకప్పుడు యూజ్ చేసిన బండిల్స్ కానీ ఒకప్పుడు యూజ్ చేసిన ఐటమ్సే కనపడుతున్నాయి వాళ్ళు వేసుకున్నాయి కూడా. స్టార్టింగ్ లో నేను గేమ్ ఆడేటప్పుడు ఇట్లాంటివే నాకు వచ్చింది అనమాట. అంటే సో ఇట్లాంటి బండిల్స్ వేసుకున్నప్పుడు నేను టాప్ అప్ కూడా పెద్దగా చేసేవాడిని కాదు, ఓన్లీ డ్రాప్స్ తీసుకునేవాడు కాబట్టి ఇట్లాంటివి ఉండే అనమాట. ఆ షూ, ఆ యూఎంపీ నా దగ్గర కూడా ఉంది. సో ప్లస్ లెవెల్ వచ్చేసరికి ఫస్ట్ మనోడిది మాత్రం 68 లెవెల్. అండ్ తారక్ అనమాట బ్రదర్ అనే గిల్లులో ఉన్నాడు, సంథింగ్ టీమ్ బ్రదర్స్ అనే గిల్లులో ఉన్నాడు మనోడు. చూడు ఒక మంచి ఫిస్ట్ స్కిన్, జాకర్ బండి కావచ్చు, AWM కావచ్చు, బీచ్ ఎమౌంట్ కావచ్చు, బీచ్ షాట్ కావచ్చు. వావ్ చాలా బాగుంది. ఇంకా హైలైట్ ఏంటంటే మనోడు దాంట్లో వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత నేను రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయాలి. అరే యాక్సెప్ట్ చేశానా లేదా అనుకోని డౌట్గా చూసుకొని మళ్ళీ సో ఆ రికార్డ్ చేసిన వీడియోలో మళ్ళీ సెర్చ్ కొట్టి అమ్మాయి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాను, మనోడు పెట్టాడు కదా యాక్సెప్ట్ చేశాను ప్రాబ్లం లేదు అనుకుని మళ్ళీ క్లిప్ కంటిన్యూ చేశాను. ఎందుకంటే సో రివ్యూ ఇచ్చిన ఐడికి రిక్వెస్ట్ పెట్టకపోతే బాగోదు కదా, మనోడు ఫీల్ అవుతాడు కదా. సో ఓకే మా ఇదంతా కాదులే కానీ హైలైట్ వచ్చేసరికి విష్ లిస్ట్ అయితే చూద్దాము. విష్ లిస్ట్లో మాత్రం మంచి ఎమౌంట్స్ పెట్టుకున్నాడు, మంచి ఎవో మ్యాక్స్ గన్స్ అయితే పెట్టుకున్నాడు. దాంతోపాటు సో మంచి కలెక్షనే పెట్టుకున్నాడు మామ. సో అది ఏదైనా సరే, హెయిర్ స్టైల్స్ అయినా సరే, నిక్కర్ అయినా సరే, షార్ట్ అయినా సరే, షూ అయినా సరే, హెయిర్ స్టైల్స్ అయినా సరే, అక్కడికి టీ షర్ట్స్ అయినా సరే మా బండిల్స్ కూడా ఆఖరికి అవుతారు, బ్యానర్స్, గ్లూవల్స్ కూడా ప్రతి ఒక్కటి పెట్టుకోవడం, ఫేస్ మాస్క్ సహా ఆఖరికి. సో ఇది ఒక హైలైట్. సో మీరేమంటారు అసలు ఈ ఐడి కోసం మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు ఏంటి? నేను వచ్చేసరికి ఈ ఐడికి 10/9 అయితే ఇద్దాం అనుకుంటున్నా. అండ్ మీరు 10 ఇద్దాం అనుకుంటున్నారా, 20 ఇద్దాం అనుకుంటున్నారా, అది మీ చాయిస్, మీ ఆప్షన్ అనమాట. మీరే కమెంట్ చేయండి. సో ఈ వీడియో చూసారు కదా, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.